హైదరాబాద్లో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. A sight rarely witnessed in chronicles of the very troubled past. ఇక్కడ అంతా టెర్రరిజం ఎక్కువ ఉంటుంది, ఏర్పాటువాదులు ఎక్కువ. అలాంటి దగ్గర దేశభక్తితో నినాదాలిస్తూ త్రివర్ణ పతాకం కప్పిన యొక్క డాన్స్ నాయక్ యొక్క శరీరానికి వీళ్ళందరికీ కూడా ఈ మొహదుద్దీన్ 35 years ఆయనతో పాటు ఇంకిద్దరు మిలిటరీ యొక్క అంబుష్లో చనిపోయారు. ములు చిత్రగం అనే సోఫియాన్ డిస్ట్రిక్ట్లో దాన్ని తీసుకొచ్చి ట్రైకలర్ బాడీ of Mohiduddin was brought in an army. Thousands of residents of Punchopura village poured out of their homes in a spontaneous gesture to pay the respect to the dead soldier and console bereaved family. ఇది కాశ్మీర్లో జరుగుతుంది. నేను చెప్తున్నాడు కాశ్మీర్ వెళ్ళిపోయింది, కాశ్మీర్ అని ఎవరు మాట్లాడతారు? ఈ మాట పాకిస్తాన్ చెవులకు బాగా సంగీతం అలాగా ఉంటుంది. ఓహో, చిదంబరం మనకు ఆయన దొరికాడు, మంచి అడ్వకేట్ కూడా ఈయన మంచి అడ్వకేట్ దొరికాడు, మనం చెప్పుకుంది సరే. ఇప్పటికే అంతర్జాతీయ వేదికల పైన కాశ్మీర్ను వివాదంగా చేస్తోంది పాకిస్తాన్ ఈజ్ ఎయిడింగ్, అబిటింగ్, ఫండింగ్, ట్రైనింగ్ టెర్రరిస్ట్. మీ అందరికీ తెలుసు, జాతీయ నోటు కూడా ముద్ద చేస్తుంది. అలాంటి పాకిస్తాన్కి అనుకూలంగా ఉండి ప్రకటన చేయడం అవుతుందో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, ఇందాక నేను చెప్పాను కదా, నోట్లు మార్పిడి దానికి ప్రజలు ఆమోదించినాడు కాదు, ఎలక్షన్లో గెలిచిన మాత్రాన అని చెప్పని. ఇంకో మూడో మాట ఏం చెప్పారంటే ఆయన, మీరు ఆర్థిక పరిస్థితి అంతా దెబ్బతీశారు, రిజర్వ్ బ్యాంకును దెబ్బతీశారు. దువ్వూరు సుబ్బారావు గారిని ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్లో ఉండి రిటైర్ అయ్యాడు ఈ మధ్య. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఏమని పేర్కొన్నాడంటే ఆయన రిగార్డింగ్ కామెంట్స్ ఆన్ ఆర్బీఐ, ఐ వుడ్ లైక్ టు జస్ట్ రీకాల్ ది ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ సుబ్బారావు ఇన్ హిస్ బుక్. ఆయన పుస్తకం రాశాడు, హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్, narrated how Chidambaram interfered in the functioning of the RBI. In his book, Dr. Subbarao said Chidambaram had clearly overstepped into the RBI turf as liquidity management is a quite essential central bank function అని చెప్పి ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాశాడు. ఇవన్నీ కూడా దయచేసి నేను ఎందుకు మీకు ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఇచ్చాను, ఇవన్నీ కోట్ చేస్తానని మనందరం చదవాలి. మనకు ఒకటే బలహీనత, కాంగ్రెస్ వాళ్ళు ఇన్నేళ్ళు అధికారంలో ఉండి ప్రచారం చేయడంలో దిట్టల వాళ్ళు, ఏమి చేయకపోయినా ప్రచారం చేస్తారు. ఏమని అడిగా మనం ఒక్కటి చెప్పండి, అమ్మ పేదల కోసం చాలా చేసింది, ఏం చేసింది చెప్పబోయా అన్న, పేదల కోసం అని చెప్పని, పేదల కోసం అని గరీబీ హఠావో అంది కదని, హఠావో అంది కానీ లేదు సార్, కనీసం అంది కదా ఆ మాత్రం. మోడీ గారు ఇన్ని చేస్తుంటే పేదలకు వ్యతిరేకం చెప్తుంది. అలాగే రాజభవనాలు రద్దు చేసింది, రాజభవనాలు రద్దు చేస్తే నీకేం వచ్చింది, బ్యాంకులు జాతీయం చేస్తే నీకేం వచ్చింది? మోడీ గారు వచ్చి బ్యాంకు తలుపులు తెరిచాడు మొట్టమొదటిసారిగా. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, తాకరి, మంగలి, హరిజన, గిరిజన, లంబాడ అందరు బ్యాంకుల తరఫు తెరిచి కూరగాయలు అమ్మే వాళ్ళకి, అలాగే చెప్పులు కుట్టుకునే వాళ్ళకి, చేపలు అమ్ముకునే వాళ్ళకి, పూలు అమ్ముకునే వాళ్ళకి, మటన్ కషాయం పెట్టుకునే వాళ్ళందరికీ లోన్లు ఇవ్వమని మోడీ గారు చెప్పారు. 3 కోట్ల మందికి పైగా లోన్లు ఇచ్చారు. అయినా వాడు ప్రచారం వాడు చేస్తారు. మనమేమో సరే సార్ ఈ మంచిది బాగానే ఉంది, ఇంకా కొంత మిగిలిపోయింది సార్, మిగిలిపోయింది ఇంకా టైం ఉంది కదా మనకి. కానీ మన కార్యకర్తలకు అలవాటు మధ్యతరగతి మెంటాలిటీ కాబట్టి. రెండవది వాళ్ళకి తోడు కమ్యూనిస్టులు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ పైన రాళ్ళు ఒక ఏమాత్రం పడకుండా ఛత్రంలాగా పట్టుకున్నారు, సపోర్ట్ చేస్తారు. సూడో సెక్యులర్లో వాళ్ళే. ఇప్పుడు ఆ ఢిల్లీలో రామ్జాస్ కాలేజీలో నువ్వు అక్కడికి వెళ్ళి మాకు అజాదీ ఎవరికైనా అజాదీ, బస్తర్కు అజాదీ అంటే బస్తర్ని స్వతంత్రం చేయాలన్నా భారతదేశంలో లేకుండా, కశ్మీర్కు అజాదీ, భారత్కు అజాదీ అంటే జాతీయ వ్యతిరేకం. మీరెవరంటే జాతీయ వ్యతిరేకం కాదు నిర్ణయించడానికి, మేము భారత పౌరులం కాబట్టి భారత వ్యతిరేక నినాదాలు ఇస్తే దాన్ని ఖండిస్తాం. Freedom of press, freedom of expression is not at the cost of the nation's unity. This has to be understood. దేశం యొక్క ఐకమత్యంతో రాజీ పడే ప్రసక్తి లేదు. అది జేఎన్యూ కావచ్చు, హైదరాబాద్ యూనివర్సిటీ కావచ్చు, లేదా రామ్జాస్ కాలేజీ కావచ్చు. ఈ దేశంలో 7,000 విద్యాలయాలు ఉన్నాయి. దాంట్లో 3, 4, 5 విద్యాలయాలు జరిగితే వాటికి ఎంత పతాక శీర్షికల ప్రచారం ఉంది. వాడు ఇచ్చిన స్లోగన్ చూడండి, వాళ్ళ పేపర్లో ఫోటో వేశారు. ఏబీవీపీ వాడి పైన కమ్యూనిస్ట్ ఎస్ఎఫ్ఐ వాడు అటాక్ చేస్తున్నాడు. కింద ఏం రాశారంటే ఈ ఏబీవీపీ వాళ్ళకి ఉండాయిదు అంటే ఫోటో కూడా ఉంది, పేరు కూడా రాశారు మన వాళ్ళు, పాపం ట్విట్టర్లో పెట్టారంతా కూడా. సో అందుకని కార్యకర్తలు దయచేసి బాగా అధ్యయనం చేయండి. మోడీ గారి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అధ్యయనం చేసి కింద స్థాయిలో అందరికీ కూడా నిరంతర ప్రచారం చేసే ప్రయత్నం మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీని ఇవాళ ముఖ్యంగా ఈ విజయోత్సవ సందర్భంగా మనందరి యొక్క దీక్ష ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలమైన శక్తిగా చేస్తాం. అన్ని వర్గాలకు చేరుకోవాలా. ముస్లింలు కూడా మనకు శత్రువులు కాదు. ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు, మజ్లిస్ మనకు ప్రత్యర్థి, ముస్లిం కాదు. క్లియర్గా ఉండాలి అందరూ. 1947లో
ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్లకుండా హిందుస్థాన్లో ఉండిపోయిన ప్రతి ఒక్కడు ముస్లిం కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, హిందూ కావచ్చు, ఫార్వర్డ్ కావచ్చు, బ్యాక్వర్డ్ కావచ్చు, అందరూ భారతీయులే, అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని మన నినాదం. ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకొని ముస్లింలు, క్రైస్తవులు, అలాగే వెనుకబడిన వర్గాలు, పేదలు వీళ్ళందరికీ కూడా మరింత చేరువై వాళ్ళతో మరింతగా మమేకమై వాళ్ళని బీజేపీ వైపు తీసుకొచ్చి మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ముందు పెట్టి రాబోయే రోజుల్లో దేశంలో మరింతగా భారతీయ జనతా పార్టీ విస్తరించేందుకు ప్రయత్నం చేయాలా. ఎందుకంటే మన ప్రత్యర్థులు మరింత మంది ఏకమవుతారు. బీజేపీకి ఎదుగుదల చూసి కొంతమంది ఓరవ లేకున్నారు. ఇంతకుముందు బీజేపీ చిన్న పార్టీ చూడలేకపోతే తెలుస్తున్నారు బీజేపీ పెరుగుతూ ఉంది, వాళ్ళు తరగతా ఉండాలని. అందుకని వాళ్ళందరూ ఏకమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మనకి మన మోడీ గారి యొక్క నాయకత్వం మన యొక్క అదృష్టం, మన ప్రభుత్వం చేసిన మంచి పనులు మనకి మంచి ఆయుధం. వాటిని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క విజయోత్సవ సభలో స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై.